మన తెలంగాణ రాష్ట్ర సర్పంచులందరికీ ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్స్ వార్డ్ మెంబర్స్ కు నేను మీ డాక్టర్ కేఏ పాల్ని. నేను ప్రజాశాంతి పార్టీ పెట్టింది ప్రజలందరికీ అభివృద్ధి చెందడానికనే. గద్దరన్న లాంటి వారు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ను కాదని అక్టోబర్ 6, 2022లో ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఎప్పుడు రాజకీయాలకి దూరంగా ఉన్న వ్యక్తి. ఎందుకు? అప్పులు తీర్చాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, కులాలకు మతాలకు అతీతంగా ఆదుకోవాలన్నా 5 లక్షల కోట్లు ఇచ్చాను, ఇవ్వగలను, తెచ్చాను, తేగలను, చేశాను, చేయగలను. ఆర్థికంగా లక్షల కోట్లు, 1000 కోట్లు సంపాదించుకోవడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు చాలా మంది. నేను డబ్బు ఇచ్చింది ఆపారని రాజకీయాల్లోకి వచ్చాను, మరల మీ అందరినీ అభివృద్ధి చేయడానికి. కనుక మన బహుజనుల పార్టీ, అందరికీ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు వెలమలు 1% ఉన్నోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు. మొన్న రామచంద్ర గారు బీజేపీ బ్రాహ్మణాయని పెట్టారు. మరి రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ అయితే 12 మంది రెడ్డిలు ముఖ్యమంత్రి చేసింది. ఎప్పుడైనా మన బీసీలని 50% తెలంగాణలో ఉన్నాం, 62% ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేసిందా కాంగ్రెస్ పార్టీ? లేదు కదా. మరి ఎన్టీ రామారావు అంటే నాకు ఎంతో గౌరవం. ఒక కమ్మ ఆయన. చంద్రబాబు నాయుడు గారు 3% ఉన్న వారు 3 ముఖ్యమంత్రులు అయ్యారు. మరి 60% ఉన్న మనం, అలాగే ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మనం 90% ఉన్నాం. ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వాలిటీ అంబేద్కర్ గారు ఇచ్చిన చట్ట ప్రకారం మనకు కూడా ఒక అవకాశం రావాలి కదా. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం. ఐఏఎస్ ఐపీఎస్లు అనేక మంది మేము జాయిన్ అవుతున్నట్టు మేము కూడా జాయిన్ అవుతాం. సర్పంచులు మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు మీరు జాయిన్ అవుదాం అనుకున్న వారు ఆగస్టు 14, 15, 16 అనగా గురు, శుక్ర, శనివారాలు నెక్స్ట్ వీక్ నేను మిమ్మల్ని హైదరాబాద్ అమీర్పేట మన ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో ఉదయం 10 నుండి 12 గంటల వరకు కలుస్తాను. లంచ్ చేసి మీరు వెళ్దురు. ఎవరి ఖర్చులతో వారు రండి. అభివృద్ధి అంటే ఏంటో గెలిచిన ప్రతి గ్రామానికి నేను చేసి చూపిస్తా. వారు మనకు వద్దు, మనమే మనకు ముద్దు, మనం అందరం బానిసలత్వం నుంచి బయటకు వద్దాం అని గద్దరన్నలాగా నేను ఒక బీసీగా మాట్లాడుతున్నాను. దళితులమ్మని పెళ్లి చేసుకున్నాను. కులాలకు మతాలకు నేను అతీతం. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తాం. కానీ బీసీ ముఖ్యమంత్రి అవ్వద్దా? కొంతమంది ఇప్పుడు బీసీ నినాదం కవిత లాంటి వాళ్ళు తీసుకొస్తున్నారు మనల్ని మోసం చేయడానికి. మన బీసీలకు మన ప్రజాశాంతి పార్టీ ఉంది. ఎవరితో మోసపోవద్దు. ఇప్పుడున్న 3 పార్టీలు మనవి కావు. మన పార్టీలో అందరూ చేరండి. మన సత్తా ఏదో చూపిద్దాం. అభివృద్ధి అంటే ఏదో నేను చేసి చూపిస్తా. రండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.